మా పిల్లలు ఎప్పుడు బాగానే చదువుతారు, స్కూల్ ప్రిన్సిపాల్స్ కానీ టీచర్స్ కానీ కానీ ఈరోజు ఫుడ్ కూడా చాలా బాగుంది. చక్కగా సన్నబియ్యం పెడుతున్నారు ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి. పిల్లలు ఇష్టంగా తింటున్నారు. అంతకుముందు అన్నం తినండి అంటే మేము తినం మమ్మీ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు నేను డైలీ 4 o'clock వచ్చిన తర్వాత అడుగుతా, అన్నం తిన్నారా, ఇవాళ ఏంటి స్పెషల్, ఇవాళ ఏం పెట్టారు, కర్రీస్ ఏం పెట్టారంటే ఇలా ఈరోజు కోడిగుడ్డు ఫ్రై, సాంబారు లేదా పప్పు ఏదో ఒక ఐటెం మార్చి చెప్తూ ఉంటారు. పిల్లల్ని చాలా ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి చాలా శ్రద్ధగా, చాలా మంచిగా, నీట్గా స్కూల్ యూనిఫామ్స్ కూడా మార్చిపోతాయి అనే భయం ఉండేది మాకు. అంటే మార్నింగ్ మేము రెడీ చేసి పంపించేవాళ్ళం, ఈవినింగ్ వాళ్ళు వచ్చేటప్పటికి చెత్తగా లేదా మురికి చేసుకొని అలా వచ్చేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఈ కలర్ యూనిఫామ్ ఇచ్చిన తర్వాత కూడా చాలా బాగుంది. అలాగే తల్లికి వందనం కూడా మా 2 పిల్లలకి కూడా పడినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మాలాంటి మిడిల్ క్లాస్ పిల్లలకి మాకు చాలా హెల్ప్ అవుతుంది సార్. ఫస్ట్లో ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పిల్లోడికి ఎంతమంది పిల్లలమ్మా, తల్లికి వందనం ఎంతమంది? నాకు 2 బాబులండి. 2 బాబులకి పడినాయి ఈ సంవత్సరం 13,000 13,000 మొత్తం 26,000 నా అకౌంట్లో పడినాయి. అంటే గతంలో మీకు అమ్మ దీవెన వచ్చిందా? అప్పుడు ఎంతమంది పిల్లలకు వచ్చింది, ఎంత పడింది? అప్పుడు 13,000 పడినాయి, కానీ ఒక బాబుకే పడినాయి. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం 2 పిల్లలకి కూడా పడినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. స్కూల్స్కి రావడానికి కూడా అంతకు ముందలా కొంచెం అనీజీగా ఫీల్ అయ్యేవారు. అలాంటిది ఏమి ఎందుకని, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అప్పుడు రావడానికి అనీజీగా ఫీల్ అయిన పిల్లలు ఇప్పుడు రావడానికి ఎందుకు ఆసక్తి? ఇక్కడ చూసే విధానం కానీ, ప్రభుత్వం మా పట్ల చూపించే ఇలాంటి చిన్న హెల్ప్స్ మాకు మోటివేట్ చేసి మమ్మల్ని ఇంత దాకా తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడుకి, లోకేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి.